కర్నూలు వేదికగా వైసీపీపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. జొన్నగిరి గోల్డ్ మైన్ మొదటి యూనిట్ ను ప్రారంభించిన ఆయన వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. గత 5 ఏళ్ల పాలనంతా విధ్వంసమే అని, తాము రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు. ఇక సాయి కృష్ణ కేసులో వైసీపీ కుల రాజకీయం చేస్తుందంటూ మండిపడ్డారు. ఈ కేసులో పవన్ కళ్యాణ్ ను ఇష్టం వచ్చినట్టుగా మాటలంటున్నారని, వాళ్ళు నోళ్లు మోగిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ. ఏమనాలి? గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతూ దేవాలయాల చుట్టూరు తిరుగుతున్నాడు గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు దేవాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నువ్వు నమ్ముకున్నటువంటి మతాన్ని నువ్వు ఆరాధించు, మాకు నష్టం లేదు. కానీ వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చి దేవాలయాల పైన దాడులు చేస్తే కబద్దారు గుర్తుపెట్టుకోండి, మేము కాపాడుకునే శక్తి మాకుంది. నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు పులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా?